నమస్కారం. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం నేనున్నాను శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవస్థానం దగ్గర. ఇక్కడ అమ్మవారి గొప్పతనం గురించి, వైభవం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఇక్కడ ఉన్న వేప చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన వేప చెట్టు అని చెప్పి వింటూ ఉన్నాము. ఇక్కడ ఆలయం కూడా కొన్ని వందల సంవత్సరాల నాటి ఆలయం అని చెప్పి కూడా వింటూ ఉన్నాము. ఇక్కడ అమ్మవారిని శ్రీ మహంకాళి అమ్మవారుగా పిలుస్తూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గొప్ప వైభవంగా కన్నుల పండగగా జాతర అనేది జరుగుతుంటుంది. ప్రత్యేకించి ఇక్కడ జాతర 3 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజు అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు, రెండవ రోజు జాతర జరుపుకుంటారు, మూడవ రోజు ఘట్టం అనే కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అయితే ఆషాఢ మాసం ఒక్క మాసమే కాకుండా మిగతా టైంలో కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటారు. అమ్మవారి విశిష్టత చాలా ఉంది అని చెప్పి వింటుంటాము. ఆ విశిష్టత గురించి, ఇక్కడ ఉన్న చెట్టు విశిష్టత గురించి, అమ్మవారి వైభవం గురించి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారికి సంబంధించిన విశేషాలన్నింటినీ తెలుసుకుందాం. అమ్మవారి గొప్పతనం గురించి తెలియజేయాలన్నా, ఆలయ విశిష్టత గురించి తెలియజేయాలన్నా కూడా ఎవరో ఒక పెద్దవాళ్ళు మనకు వివరిస్తే చాలా బాగుంటుంది వినటానికి. ప్లస్ మనకు ఆ విశిష్టత అంతా కూడా కరెక్ట్ రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. అయితే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంత్రశాస్త్ర ఉపాసకులు బ్రహ్మశ్రీ శ్రీ వేణుమాధవ శర్మ గురువు గారు. ఇప్పుడు స్వామితో మాట్లాడి అమ్మవారి విశిష్టత గురించి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. స్వామి, అమ్మవారు సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారని చెప్పి వింటూ ఉంటాం స్వామి. అసలు ఏంటి అమ్మవారి విశిష్టత ఏంటి? అమ్మవారు ఎప్పుడు స్థాపించబడ్డారు ఇక్కడ? మీ మాటలు. సత్యస్థిన కృకాణో గహ్యం హస్తైర్వరం గుగ్గురితి ఘోరాస్యాం శిరసాసృజ సురుచిరాం ఉన్ముక్త కేశావళి శ్రీకయా శ్రీకుర్వాహం శ్మశాననిలయాం శ్రుత్యోసర్వాలంకృతి శ్యామాంగీం కృతమేకలాం సర్వకరైః దేగీం భుజే కాళికాం శ్రీ మహాకాళింగా నమః. ఉజ్జయిని మహాకాళి ఆలయ దేవస్థానంలో ఉన్నాం మనం. భాగ్యనగరానికి అతి ప్రాచీనమైనటువంటి, అతి ప్రసిద్ధమైనటువంటి, అతి పురాతనమైనటువంటి 250 సంవత్సరాలుగా మహాకాళిగా, మహా శక్తి స్వరూపిడిగా కొనియాడబడేటువంటి ఈ యొక్క జగన్మాత మహాకాళి అమ్మవారి విశిష్టత చాలా గొప్పది. 250 సంవత్సరాల క్రిందట ఆర్మీ గేరర్లందరూ కలిసి ఇక్కడ ప్రగలుతున్నటువంటి వ్యాధుల నుంచి, ఆ తరువాత ఈ మసూచి, కలరా మొదలైనటువంటి రోగాల నుంచి బయటపడడానికి ఉజ్జయిని స్థానంలో ఉన్నటువంటి జగన్మాతని వేడుకొనగా, ఏమని వేడుకున్నారు వీళ్ళు? అమ్మ, ఈ వ్యాధులేవి మమ్మల్ని బాధించకుండా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో నిన్ను స్థాపన చేసుకుంటాం. ఆర్మీ గేరర్లు, అలాగే డోలీ గేరర్లు, అన్ని కులాల వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటుండేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా జగన్మాత మహాకాళి ఆశీర్వదించడం జరిగింది. ఆశీర్వదించిన దానికి గుర్తుగా భక్తులందరూ ఉజ్జయినికి వెళ్ళి జగన్మాతని యంత్రస్వరూపిణిగా ఆ యొక్క మూర్తిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారిని స్థాపన చేయడం జరిగింది. అదే సమయంలో ఇక్కడ వేక చెట్టు ఏదైతే అమ్మవారి స్వరూపంగా భావన చేస్తారో కొంతకాలం అక్కడ ఉంచడం వల్ల దాన్ని కూడా అమ్మవారిగా భావన చేసి ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రధానమైనటువంటి
ఆలయంలో స్థాపన చేయడం, ఇక్కడ ఉన్నటువంటి కులాల వాళ్ళందరూ కలిసికట్టుగా అమ్మవారికి ఆషాఢ మాసం వస్తూనే అమ్మవారిని జగన్మాతని ఆడగిడ్డగా భావించి ఈ యొక్క జాతర కార్యక్రమం మొదలుపెట్టి చేస్తూ ఉంటారు. ఇక్కడ లష్కర్ గోనాలుగా మొట్టమొదటి ప్రసిద్ధికెక్కినటువంటి దేవాలయం ఈ జంట నగరాల్లో మహాకాళి దేవస్థానం మాత్రమే. ఆనాడు అమ్మవారిని స్థాపన చేసిన తర్వాత ఆషాఢ మాసంలో కురగలేటువంటి వ్యాధుల గారి నుండి బయటపడడానికి జగన్మాతని ఆషాఢ మాసంలో కొలుకులు చేయడం చాలా విశేషం. వర్ష ఋతువు ప్రవేశిస్తూనే రోగాలు రావడం, వ్యాధులు కురగలడం జరుగుతుంటాయి. కాబట్టి జగన్మాతని ఇక్కడ స్థాపన చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందడం కోసం 16 రోజులు ఇక్కడ జాతర జరుగుతుంది. ఆషాఢం వచ్చిన మొట్టమొదటి ఆదివారం నాడు ఘట స్వరూపిణిగా భావన చేసి కొలింగేరులు బంధన చేసి అమ్మవారిని గ్రామంలోకి తీసుకొస్తారు. గ్రామంలోకి వచ్చినటువంటి ఘట స్వరూపిణి అయిన మహాకాళి అమ్మవారు 14 రోజులు కూడా గ్రామ సంచారం చేసి భక్తులని, వృద్ధులని, చిన్నపిల్లలని, రోగగ్రస్తులని అందరినీ ఆశీర్వదించడానికి ఇంటింటికి తిరిగి జగన్మాత ఆ యొక్క గ్రామాలంతా కూడా ఆశీర్వదిస్తుంది. అలాగే ఈ యొక్క 15వ రోజున తెల్లవారుజామున 4 గంటలకి అసలైనటువంటి జాతర మొదలవుతుంది. మొదటి మంగళహారతితో నగర పెద్దలందరూ చూస్తూ ఉండగా అమ్మవారి యొక్క మహా ద్వారాలు తెరుచుకొని అమ్మవారికి మొట్టమొదటి పూజ మొదలవుతుంది. ఈ మొట్టమొదటి పూజ 48 గంటల వరకు అలా భక్తులందరి సందోహంతో అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆడవాళ్ళందరూ తలస్నానాలు చేసి గోనాల్ని శిరస్సుగా కొట్టుకుని అమ్మవారి ఆలయానికి తీసుకురావడం విశేషం. ఈ గోనంలో పాయసాన్ని వండి దానిపైన శాఖలు పెట్టి దానిపైన గండదీపం పెట్టి ఏక మండలు పెట్టి తీసుకొచ్చి అమ్మవారికి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధల్ని తెలియజేసుకుంటారు. అదేవిధంగా జగన్మాత అయినటువంటి మహాకాళి అమ్మవారిని ఆడగిడ్డగా భావన చేసి పసుపు కుంకుమలు, గాజులు, చీరలు, సారెలు, ఒడిగియాలు సమర్పించుకుంటారు. ఈ 15 రోజుల విశిష్టత ఈ విధంగా ఉండగా సాయంత్రం వరకు ఆదివారం 3వ ఆదివారం సాయంత్రం వరకు ఈ గోనాలు సమర్పించుకోవడం, సాయంత్రము పూర్వకాలం ఎడ్ల గంటలు కట్టి పలహారం గంటలు తీసుకొని పోతరాజు విన్యాసాలు చేస్తూ మేళతాళాలతో వచ్చి అమ్మవారిని దర్శించుకునేవారు. రాత్రి 12-12:30 సమయంలో అమ్మవారికి విశేషమైనటువంటి కాళరాత్ర పూజ యథావిధిగా ఆ 7 తరాల క్రిందట ఏ విధంగా జరిగేదో అంతటి ప్రాశస్యంతో అమ్మవారికి పూజ జరగడం, అదే సమయంలో జలకుండ, పచ్చికుండ వీటిని మేళతాళాలతో తీసుకొస్తారు. మర్నాడు పొద్దున అంటే సోమవారం నాడు జోగిని అనేటువంటి ఒక స్త్రీకి అమ్మవారు ఆవహించడం జరుగుతుంది. అదే భవిష్యవాణి. ఈ రోజున స్వర్ణలత అనేటువంటి కన్యకకి కత్తికి గాసింగం కట్టడం అనేది జరుగుతుంది వాళ్ళకి. అటువంటి స్త్రీని భక్తి కృతజ్ఞతతో ఉన్నటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఈ కచ్చికుండకైనా నిలబెట్టి రంగం చెక్కిస్తారు. రంగం అనేటువంటి కార్యక్రమం అదే. కచ్చికుండకైనా నిలబడి అమ్మవారు భవిష్యత్తును తెలియచేస్తుంది. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత కుండ ముక్కలైపోతుంది. ఇది అమ్మవారి యొక్క సాన్నిధ్యానికి నిదర్శనంగా తెలంగాణ ప్రజలందరూ నమ్ముతారు. ఆ తదనంతరం గావు రంగం తర్వాత గావు జరగడం, బలి వేయడం ఇవన్నీ జరుగుతాయి. తదుపరి అమ్మవారు గజారూఢయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ మహాకాళి మొట్టమొదటిగా గోనాలు పండగ మొదలైనటువంటి ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో 16 రోజులు కూడా దైదీప్యమానంగా జరిగేటువంటి
బోనాలు, లష్కర బోనాలు ఉత్సవం రాత్రి వరకు ఆలయం తలుపులు అలా తెలిసి ఉండి భక్తులు ఆ దర్శనార్థంగా తీసుకెట్టి ఉంటారు. తరువాత మహామంగళహారతి చేసి ఆలయం తలుపులు మూసేయడం జరుగుతుంది. భక్తజనావళి ఈ మాసమంతా కూడా వచ్చి అమ్మవారికి ఇతోధికంగా తమ తమ శక్తిని అనుసరించి అమ్మవారికి కానుకలు సమర్పించుకుంటూ ఎల్ల వేళల ప్రధాన దేవత అయినటువంటి ఈ మహాకాళి ఆడగిడ్డగా, అమ్మవారుగా, మహాకాళిగా మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరూ అమ్మవారి ఎప్పుడు నిరంతర సేవలతో ఉంటూ అమ్మవారి యొక్క సేవ చేస్తూ ఉంటారు. హర నమ పార్వతీవతే, హర హర మహాదేవ్. స్వామి, మామూలుగా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఈ నెల రోజులు భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కదా, సుమారు ఎంత సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుందంటారు? పూర్వం నేను చిన్నప్పుడు నేను ఇక్కడే కుట్టి ఇక్కడే తిరిగి అమ్మవారి ఆలయంలో పని చేయడం అనేది నేను చేసుకున్న అదృష్టం. మా తాతగారు ఇక్కడ వైదిక అడ్వైజర్గా ఉండేవారు. అసలు కామాచార సంపన్నమైనటువంటి ఈ దేవాలయంలో 50 నుంచి 60 దున్నకోతులు గలీగూడెం జరుగుతూ ఉండేది. తరువాత చెన్నారెడ్డి గారి కాలంలో వారు చీఫ్ మినిస్టర్గా ఉండగా నూతన రాతి కట్టడంతో ఏర్పరిచినటువంటి ఆలయాన్ని కట్టించడం, దానిలో అమ్మవారికి పునఃప్రతిష్ఠ జరిపించడం, జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యా నృసింహ భారతి స్వామివారు వచ్చి పునఃప్రతిష్ఠ చేయడం. ఇక్కడ ఆ రోజుల్లో ఈ యొక్క బలులు ఇది నిషేధం చేయడానికి దయానంద సరస్వతి గారు ఒక పట్టుబట్టి దాన్ని ఆపేయడం. అయితే ఆ యొక్క గలులు అనేటువంటి కార్యక్రమం దేవాలయంలో ఆగిపోయినప్పటికీ ఇది తెలంగాణ ప్రజల్లో విశేషమైనటువంటి పండగ. వచ్చినటువంటి బంధువులందరికీ చక్కటి విందు ఏర్పాటు చేయాలి కాబట్టి వాళ్ళు తినేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి మధ్య మాంసాదులతో విందులు చేస్తూ ఉంటారు. అమ్మవారికి సమర్పించుకోవడం కూడా జరుగుతుంది ఇంట్లో బోనాలతో పాటు. అదేవిధంగా ఆనాడు ఆగిపోయినటువంటి ఈ యొక్క గలులు ఈనాటికి జరగకుండా చేస్తూ ఇతరమైనటువంటి ప్రదేశాలకి వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. అయితే అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా నాకు 4 కాళ్ళ జంతువుల బలి ఇవ్వండి అని అమ్మవారు కోరుకుంటూనే ఉంటుంది. ఇది కారణం ఏమిటంటే ఆనాడు అమ్మవారికి అన్ని జాతుల వాళ్ళు కలిసి దున్నకోతుల్ని బలి ఇవ్వడం. మేము మా తాతగారు చూసినప్పటికీ ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే కాళ్ళ మడమలు మునిగిపోయేంత ఎత్తుగా నెత్తురు ప్రవహించేదని చెప్తూ ఉంటారు. అయితే నిషిద్ధం జరిగింది, ఇక్కడ బలులని ఆపేశారు. ఈ యొక్క విశిష్టత ఈ విధంగా ఉన్నా నేను చిన్నప్పుడు ఈ భక్తుల తాకిడి ఇంతగా ఉండేది కాదు. తెల్లవారుజామున 4 గంటలకి ఆనాడు కూడా చెన్నారెడ్డి గారు వారి యొక్క కుటుంబం అందరూ కూడా చక్కగా తెల్లవారుజామున రామారావు గారు కూడా ఎన్టీ రామారావు గారు కూడా 4 గంటలకు వచ్చి మొట్టమొదటి హారతిని దర్శించేవారు. అయితే ఆనాడు ఆలయానికి ముందర వేల సంఖ్యలో ఉండేది. దినదిన ప్రవర్ధమానమై అమ్మవారి యొక్క విశిష్టత తెలుసుకొని, అంటే ఆనాటికే తెలుసు, ఈనాడు మీడియా ప్రచారం వల్ల మాధ్యమంతో అందరికీ పూర్తిగా తెలిసిపోయి తెల్లవారుజామున మొట్టమొదటి హారతి 4 గంటలకి జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో జగన్మాతని దర్శించుకుంటే బాగుంటుందని జనాలు విపరీతంగా రావడం, వేలు పోయి లక్షలు పోయి ఈ రోజున 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఈ యొక్క జగన్మాత యొక్క మూర్తిని దర్శించుకోవడానికి 3 రోజులు తండోపతండాలుగా వచ్చేసి ఖచ్చితంగా అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. స్వామి, ఒకప్పటి కాలంలో బోనాలు అనగానే మట్టి కుండ, ఇప్పుడు చూసుకుంటే మనకు రకరకాల పాత్రల్లో బోనాలు సమర్పిస్తున్నారు అమ్మవారికి. ప్రత్యేకంగా ఎటువంటి పాత్రల్లో బోనాలు సమర్పించవచ్చు అంటారు? అసలు ఘటము అనేటువంటి సంస్కృత పదానికి ఎక్కడైనా అనాది నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మృణ్మయ పాత్రలో కలశ స్థాపన చేయడమే చాలా విశేషమైంది. ఆ విధంగా ఇంతవరకు కూడా తెలిసినటువంటి పాత వాళ్ళందరూ కూడా
కొత్త మట్టి కుండని తీసుకొచ్చి దానిలో కాయసం వండి దాన్ని చక్కగా శుభ్రపరుచుకుని దానికి కేవలం కుంకుమ గొట్లతోటే అలంకారం చేస్తారు. కుంకుమ కసుగు చక్కగా గొట్లు పెట్టి అలంకారం చేసి దానిపైన ఏకమండలు పెట్టి ఇంకో చిన్న కుండ కొట్టి దానిలో శాఖలు కోస్తారు. శాఖలలో కూడా విశిష్టత ఉంది. మంచినీళ్ళల్లో మజ్జిగ వేసి కసుకు కుంకుమలు వేసి ఏక మండలు వేసి కోయడం ఒక పద్ధతి. తెలంగాణ సాంప్రదాయంలో కొంతమందికి కళ్ళు కోసి తీసుకురావడం కూడా ఒక సాంప్రదాయం. ఇందులో రెండిటికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు ఈ యొక్క శాఖతో కానీ ఆ కోతలింగడు పైన కోసి వేకమండలు వేస్తే శాంతిని కలుగజేస్తుంది అనేటువంటిది ఒక ఐతిహ్యం. అయితే అన్నీ కూడా ఈ మట్టి కుండలలో చేయడం అనేదే సాంప్రదాయం. తమ ఒక స్టేటస్ని చూపించుకోవడం కోసం ఈనాడు ఇత్తడికి వెండికి గంగారంలోకి వచ్చేసారు. కానీ ప్రాశస్త్యమైనటువంటిది మాత్రం మృన్మయ పాత్ర మాత్రమే. ఆ విధమైనటువంటి కలశంలో తీసుకొస్తే ఆనాటి నుంచి వస్తున్నటువంటి ఆచారం అలా కొనసాగుతుంది అనేటువంటి వాళ్ళు ఇంకా ఈనాటికి 170 మంది ఉన్నారు. కాబట్టి అదే ప్రాశస్త్యమైనటువంటి. స్వామి, బోనం సమర్పించేటప్పుడు కూడా అమ్మవారికి రకరకాల నైవేద్యం అనేది నివేదన చేస్తూ ఉంటారు. నిజంగా బోనంలో అమ్మవారికి సమర్పించాల్సిన ప్రధానమైన నైవేద్యం, అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి? అసలుగా చెప్పాలి అంటే అమ్మవారికి ఆడకులకి ఏం పెడతాము? మన ఇంటి ఆడకుట మహాకాళి అమ్మవారు, ఇంటికి ప్రధాన దేవత మహాకాళి అమ్మవారు. ఆవిడ 15 రోజులు వస్తే మనం ఎంత తీపి వంటలు చేసుకున్నప్పటికీ, రకరకాల వంటకాలు చేసుకున్నప్పటికీ అమ్మవారికి కాయసాన్న క్రియ అనేటువంటి ఒక నామం ఉంది. తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆ నూతనమైనటువంటి కుండలో కాయసాన్ని వండి కాయస నైవేద్యం కొట్టడమే ప్రాధాన్యత. దానికే ముఖ్యమైనటువంటి లక్షణం ఇవ్వబడ్డది. దాన్ని తీసుకొచ్చి అమ్మవారి ముందర, కోటలింగడి ముందర సగ భాగాన్ని వదిలేస్తారు. దీనికి ఒక కారణం ఉంది. అలా వదిలేసినటువంటి పాయసం అంతా ఒక గుట్టగా తయారై డిపార్ట్మెంట్ వాళ్ళ తరఫున ఒక 50-60 కిలోల అన్నాన్ని వండించి దానిలో కలిగి రాత్రి 12 తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఆనాడు పెంకుటిళ్లతో ఉంటూ ఉండేది. అయితే ఈ యొక్క పెంకుటిళ్ళ రక్షణ ఎవరు చేయాలి, ఎందువల్ల చేయాలి అంటే అమ్మవారే చేయాలి. ఈ గాలి వేసి అమ్మవారికి సమర్పించినటువంటి అన్నాన్ని అంతా కూడా మేళ తాళాలతో ఈ 8 రకాల కులాల వాళ్ళు వీళ్ళందరూ కలిసి అమ్మవారికి ఆ బలిహరణం చేయడం జరుగుతుంది. ఆ గ్రామం అంతా కూడా ఈ అన్నాన్ని తీసుకెళ్ళి ఆ పెంకుటిళ్ళ మీద జల్లుకుంటూ వచ్చేవాడు. ఆ సమయంలో జగన్మాత వీళ్లతో పాటు బలిహరణ చల్లడానికి వెళుతుంది అనేది ఒక ప్రసిద్ధి. అయితే ఇది ఎందుకు చల్లాలి అంటే ఆది వ్యాధులు రాకుండా, గాలులు సోకకుండా, ఈ దయ్యాలు భూతాలు అనేటువంటి గాథలు నుండి తొలగిపోవడానికి ఈ విధమైనటువంటి సాగర విధానంలో జరిగేటువంటి ఒక క్రియ ఈనాటికి ఇది జరుగుతూనే ఉంది. చాలా అద్భుతమైనటువంటి, చాలా సాధారణమైనటువంటి క్రియ, అందరూ హర్షించదగ్గ క్రియ. ఇది ఈనాటికి జరుగుతుంది. స్వామి, బోనాలు అనగానే ప్రత్యేకంగా జోగినీలు శివశక్తులకు పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకని స్వామీజీ అంత ప్రముఖ పాత్ర ఎందుకు? అసలుగా ఈ బోనాలు పూర్వకాలంలో విశేషంగా ప్రతి ఇంట్లో సాధారణంగా వండినటువంటి ఈ బోనాన్ని ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద ముత్తైదువుకి తలస్నానం చేసుకొని ఆవిడ కట్టుచీర కట్టుకొని మొహానికి కసుగు రాసుకొని బొట్లు పెట్టుకొని ఎంతో సంతోషంగా ఆడబిడ్డకి బోనాలు తీసుకెళ్తాము అనేటువంటి భావనతో ప్రతి ఇంటి నుంచి తీసుకురావడం జరిగేది. అయితే జోగిని సాంప్రదాయం వచ్చేసరికి ఈ జాతుల వాళ్ళల్లో ఒక కులం వాళ్ళు ఈ
జోగిని కులానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళలో ఉన్నటువంటి ఒక అమ్మాయికే ఈ రంగం కార్యక్రమం చేయడానికి అర్హత. పసుపు కుంకం వేసి బండారు వేసి ఆ పిల్లని నిలబెడతారు. ఆ పిల్లే ఎన్ని తరాలైనప్పటికీ కూడా చక్కగా ఆమెనే అమ్మవారి సేవలో ఉంటూ భవిష్యవాణిని తెలియజేస్తూ ఉంటుంది. స్వర్ణలత ఇప్పుడు చెప్తున్నటువంటి కన్యక, ఆ అమ్మాయి యొక్క నాయనమ్మ చెక్కేది భాగంగా అని ఉండేది. ఆమె వచ్చి నిలబడితే సాక్షాత్తు అమ్మవారు వచ్చినట్టుగా ఉండేది. అయితే ఆమె మాట్లాడుతుంటే ఆమె స్వరం కూడా అంతే అద్భుతంగా ఉండేది. ఆనాటి నుంచి 7 తరాలుగా వస్తున్నటువంటి క్రియ. ఈనాడు సమయం జనం సరిపోక వాళ్ళుగా జోగిలుగా ప్రచారం, శివశక్తులుగా ప్రచారం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆలయానికి ఈ జాతర సమయంలో బోనాలు సమర్పించుకోవడం, మేళతాళాలతో రావడం, ఇదొక శోభాయమానమైనటువంటి వాతావరణంగా మారడం. అమ్మవారు ప్రతి ఈ యొక్క వీధుల్లో ఎక్కడ చూసినా అమ్మవారు తాండవం ఆడుతుందా అన్నంత ఆనందంగా ఉండడం ఈ యొక్క లష్కర్ బోనాల పండగకి మరింత శోభని తెచ్చిపెడుతూ జాతర దేదీప్యమానమై దినదిన ప్రవర్ధమానమై ద్విగుణీకృతమై ఈనాడు 40 లక్షల నుంచి 50 లక్షల మంది వరకు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. స్వామి, బోనాలు అనగానే మనకు ముఖ్యంగా పోతురాజుల విన్యాసాలు ఎక్కువగా చూస్తుంటాం. ఏంటి స్వామి పోతురాజుల పాత్ర ఏంటి? ఎందుకు అంత ప్రముఖ పాత్ర వాళ్ళకి? సహజంగా చెప్పాలి అంటే ఈ అమ్మవారు మహాకాళి అమ్మవారితో సహా 7 అక్క చెల్లెళ్ళు. వీళ్ళకి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయననే మల్లన్నగా అభివర్ణిస్తారు. ఆ మల్లన్ని పోతరాజుగా భావన. ఈ మల్లన్నని సాయంకాలం ఈ యొక్క కళారంగండ్లు ఎడ్లగొండలో తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజులు ఎడ్లగొండలకి వేకాకులు మామిడి గంటలు అన్నీ కట్టి కక్కు గెల్లాలు కలహారాలు అన్నీ తీసుకొచ్చి వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఆడగిడ్డకి సమర్పించుకుంటున్నామని. ఈ కోతరాజు ఎలా వస్తాడు? ఒంటి నిండా పసుపు రాసుకొని, నుదుటి నిండా కుంకం పెట్టుకొని, చేతిలో వీర గోడలు కట్టుకొని వీర విన్యాసం చేస్తూ మేళతాళాలతో వచ్చి జగన్మాత దర్శనం చేసుకొని జన్మ పావనమైందిగా భావన చేసి ఈ యొక్క జాతర విశిష్టతని సాయంకాలంగా తెలియజేస్తూ ప్రతి జాతరలో ఆదివారం సాయంత్రం అమ్మవారికి ఈ కోతరాజు విన్యాసాలతో పలహారం కొండు రావడం ఒక ప్రాధాన్యత. స్వామి, బోనాల పండుగని బోనం ఇంట్లో నుంచి తీయటము ఎవరైనా చేసుకోవచ్చా? అది మన సాంప్రదాయం ఆచారం ఉంటేనే చేసుకోవచ్చు. ఇది సాంప్రదాయం కాదు, శాస్త్రము కాదు, ఇది వేడుక. ఈ వేడుకలో విశేషం ఏమిటి? ఆడబిడ్డకి సమర్పించుకుంటున్నటువంటి కమ్మటి తీయటి భోజనం మాత్రమే. అది ఇష్టపూర్వకంగా ప్రేమతో సొంత ఆడబిడ్డకి కనగడంగానే ఎలా మిఠాయిలు అవి కలిసి పెడతామో అదే ఆనందంతో ఈ యొక్క పాయసాన్ని సమర్పించడం బోనాల స్వరూపంగా ఆచారం. ఇది ఖచ్చితంగా శాస్త్రం కాదు, వేడుక మాత్రమే. వేడుక మాత్రమే, ఎవరైనా జరుపుకోవచ్చు. అందరూ అన్ని కులాల వాళ్ళు చేసుకునేది ఒక చక్కటి పూజ. ఇది బ్రాహ్మణులు బ్రాహ్మణేతరులు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కులమత గేజాలు లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి 50 మంది కూడా ప్రతి ఒక్కరు చేసుకునేటువంటి పండగ ఇది. స్వామి, చాలా వరకు బోనాలు అనగానే ఆషాఢ మాసంలో మాత్రమే ఎక్కువగా చేస్తూ ఉంటారు. కొంతమంది మొక్కుకుంటూ ఉంటారు. అలా మొక్కుకున్నప్పుడు నార్మల్ టైంలో కూడా అమ్మవారికి బోనాలు సమర్పించవచ్చు. 365 రోజులు కూడా బోనాలు చేయవచ్చు. తిథివార నక్షత్రాలు లేకుండా చేసుకోవచ్చు. దీనికి వైశిష్ట్యం ఏమీ లేదు. తమకి ఆనందం కలిగి తమ మొక్కులు తీరి సంతోషంగా ఉన్నటువంటి సమయంలో బోనాలు చేసుకోవచ్చు. స్వామి, ఇందాక మనం మాట్లాడుకున్నాం కొన్ని వందల సంవత్సరాల విశిష్టత కలిగిన వేప చెట్టు అని చెప్పి. ఆ చెట్టు విశిష్టత గురించి తెలియజేయండి స్వామి. జగన్మాత 13వ సంవత్సరంలో సికింద్రాబాద్ నగరానికి ప్రవేశించడమే ఈ ఆలయ సాన్నిధ్యంలో అమ్మవారిని కట్టడం జరిగింది. అసలు సాంప్రదాయంలో వేకాకులకి వేక చెట్లలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అంటే ఆకు కూడా అమ్మవారి స్వరూపంగా భావన చేస్తారు. అసలు యావత్ తెలంగాణ కూడా ఈ యొక్క
జాతర విశేషంలో ఏకాకు కట్టని ఇల్లు కానీ ఆలయం కానీ ఉండవు. ఇండైరెక్ట్గా చెప్పాలంటే సైంటిఫిక్గా వేకాకు బ్యాక్టీరియా కిల్లింగ్ దేవతగా భావన చేస్తూ ఈ వేకాకులు ఎప్పుడైతే మన ఇళ్ళ ముందర ఉండి మనకి ఒక అలంకార వస్తువుగా అమ్మవారికి ఉండి మనని కాపాడుతుందో దాని వెనకాల ఆంతర్యం ఏమిటంటే రోగాల నుండి మనని అందరినీ ఈ యొక్క వేకస్వరూపిణిగా అమ్మవారు మనని ఆశీర్వదిస్తోంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అమ్మవారు వచ్చే నాటికి ఈ యొక్క జగన్మాత అమ్మవారు వేక చెట్టు స్వరూపంలో ఉండడం 250 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మాత దినదిన కృవర్ధమానమై ఈనాడు జియాలజికల్ సర్వేలో కూడా అమ్మవారికి ఈ చెట్ల విశిష్టతలో పిహెచ్డి చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ వేక చెట్టు మహాకాళి ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అమ్మవారి వేక చెట్టు రెఫరెన్స్గా ఉండి అందరి యొక్క మన్ననలను పొందుతూ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడే అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో అందరూ ఈ అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందుతూ ఉంటారు. సంతోషం స్వామి, నిజంగా అమ్మవారి గొప్పతనం గురించి, చెట్టు యొక్క విశిష్టత గురించి మీ మాటల్లో వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను స్వామీజీ. ధన్యవాదాలు. ఇక్కడ మహంకాళి అమ్మవారి ఆలయానికి సంబంధించి మరొక విశిష్టత కూడా ఉంది. ఆ విశిష్టత ఏంటి అంటే ప్రతి సంవత్సరం జాతర రోజు అమ్మవారికి కట్టించే చీర ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడే మగ్గాల పైన నేసి ఆ తర్వాత ఆ చీరను జాతర రోజు అమ్మవారికి కట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన కార్మికులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి దానికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం సార్, చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ అమ్మవారికి చీరలు నేయటం అనేది జరుగుతుంది? మనం నార్మల్గా చీరలు నేసిన దానికన్నా ఒక అమ్మవారికి అమ్మలగన్నా అమ్మే అమ్మవారికే చీరలు నేయటము అనేది మామూలు విషయం కాదు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషం అనిపిస్తుంది. మేము ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలటువంటి పుట్టినిల్లు, అలాంటి సాంప్రదాయకటువంటి దేశంలో మా యొక్క పద్మశాలీల వంశము, ఆ యొక్క వంశము గతంలో దేవతలకు వస్త్రాలు నేసినటువంటి చరిత్ర గల వంశము. ఆ వంశంలో అందుకే ఆ ఒక్క ఆలోచన మరియు ఒకటి దేవాలయంలోనే మనం నైవేద్యం ఎలా సమర్పిస్తామో పండుగల సందర్భంగా నిష్ఠతోటి, అలాగే ఆ ఉద్దేశంతో ఇక్కడ జాతర బ్రహ్మోత్సవాలు అట్లాంటి విశేషమైన దినాలలో ఇక్కడే దేవాలయ ప్రాంగణంలో నేసి సమర్పిస్తే బాగుంటుందా ఆలోచన వచ్చి గత ప్రభుత్వం దేవాదాయ శాఖ వారు అనుమతి ఇచ్చినడంతో వారికి ప్రత్యేకమైన అభినందనలు. ఆ యొక్క కార్యక్రమము నిరంతరాయంగా కొనసాగుతుంది. అది మాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వచనంగా భావిస్తున్నాం. సుమారు ఎన్ని సంవత్సరాలుగా నేయటం అనేది జరుగుతుంది సార్ ఇక్కడ? మేము గత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఒక్కొక్కసారి కళాకారులు మారుతూ ఉంటుంటారు, అందరికీ అవకాశం రావాలి. ఆ రకంగా అందరికీ అవకాశం రావాలని ప్రతి సంవత్సరము వస్తూనే ఉంటారు, నేస్తూనే ఉన్నమాది నా నాయకత్వంలో జరుగుతూనే ఉన్నది. సార్, ప్రత్యేకించి నెయ్యటము, ఆ చీరలు నెయ్యటం అనగానే మీకంటూ ఒక ఐడియా అనేది ఉంటుంది, కలర్ కాంబినేషన్ కానీ దానిపైన వేసే ఆ డిజైన్ కానీ అన్నీ కూడా. మరి అమ్మవారికి ఒక చీర తయారు చేస్తున్నాము అని అంటే దానిపైన ప్రత్యేకంగా ఇంకేమైనా కొత్తగా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంటుందా? ప్రతి సంవత్సరము మేము ఒక అమ్మవారికి ఇష్టమైనటువంటి కలరు పసుపు కుంకుమతో పాటు మొత్తం 5 రంగుల్లో ఏదైతే లేటెస్ట్గా వస్తుంటాయో ఆ డిజైన్లను ఉపయోగించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మేము ఒక డిజైన్స్ మారుస్తూ ఉంటాం. ఓకే, అంటే ప్రత్యేకించి ఒక 5 రకాల రంగులు అయితే దాంట్లో ఉండేటట్టుగా చూసుకుంటారా సార్? ఇప్పుడు 5 రకాలు, గతంలో 7-8 రకాలు కూడా నేయడం జరిగింది. ఆ డిజైన్ బట్టి ఆ రంగులు అద్దడం జరుగుతుంది. ఓకే, అంటే మీకు ముందుగానే వాళ్ళు ఏమైనా అంటే కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్తుంటారా ఇలా చూస్ చేసుకోవాలి అదేని చెప్పి? మీ ఇష్టం? లేదండి, మా ఇష్టపూర్వకంగానే ఉంటాము. వాళ్ళు కేవలం అనుమతించడం మట్టుకే వాళ్ళని సంప్రదించేది ఏముండదు. కలర్లు అవన్నీ మేము అందరం కలిసి
కళాకారులు కలిసి మీరంతా నేర్చుకుంటారు. డిస్కస్ చేసుకొని చేసుకుంటాం. ఓకే. సంతోషం సార్, నిజంగా అమ్మవారి చీర నేస్తున్న మీతో మాట్లాడడం, కళ్ళతో అమ్మవారి చీర రెడీ అవ్వడం చూడడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి.